హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. ఓకే, ఈరోజు సూపర్ బ్రేక్ఫాస్ట్ ఛాలెంజ్లో ఇది డే 3 అనమాట. మనం సక్సెస్ఫుల్గా డే 3కి అయితే వచ్చాం. ఓకే, ఈరోజు బ్రేక్ఫాస్ట్లో స్పెషల్ ఏంటంటే, స్పెషల్ ఏం కాదు, నార్మలే. పెరుగన్నం, దానిమ్మకాయ, నెక్స్ట్ వచ్చి డ్రై ఫ్రూట్స్లో 3 ఖర్జూరం అనమాట. ఓకే, రోజులాగా ఓన్లీ ఫుడ్ కోసం కాకుండా ఇక్కడ నుంచి మన లైఫ్లో జరిగే కొన్ని నార్మల్ విషయాల కోసం మాట్లాడుకుందాం. రోజుకో టాపిక్ అనమాట. ఈరోజు టాపిక్ వచ్చి ఉచిత సలహాలు అనమాట. అంటే ఎవరైనా మనం ఏదైనా చేద్దామంటే కొంతమంది మనకు సలహాలు ఇస్తారు. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు మనం అడుగుతాం అనుకోండి. వాళ్ళు చెప్పి ఎలా ఉంటాయంటే మనకు చాలామందిని మనకి నెగిటివ్గానే ఇస్తారు. నా సలహా ఏంటంటే, మీరు ఏదైనా చేయాలనుకుంటే ముందు మీరు దాన్ని కరెక్ట్గా మీరు అనుకోండి. అంటే ఎలా అంటే, చెయ్యాలా వద్దా, చేస్తే ఎలా ఉంటుంది, ఆ పరిస్థితులు మీరు ఎదుర్కోగలరా, ఎదుర్కోలేరా. ఓకే, సంథింగ్ ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఎంత ఇన్వెస్ట్ చేస్తారో, ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత నష్టం వస్తుంది, ఎంత నష్టం వస్తే మనం తట్టుకోగలం, ఇవన్నీ మీరే కాలిక్యులేషన్ చేసుకొని మీరు దిగండి, చేసేయండి. ఎవరిని అడగండి. నష్టం వచ్చినా లాభం వచ్చినా భరించేది మీరే కాబట్టి ఎవరిని అడగకపోవడం మంచిది నా ఉద్దేశంలో. అలాగే నేను కూడా ఏదైనా చేస్తాను, ఇట్లాంటివి చేశాను, ఇంకో డిసప్పాయింట్ చేస్తారు. ఎలా అంటే, నీకు అవసరం ఆరా ఇవన్నీ, ఇట్లాంటివి నీకెందుకు, మనం ఏదో జాబ్ చేసుకుంటూ ఇవన్నీ అంటే నాకు చేయాలనిపిస్తుంది, నాకు ఇష్టం, అంతే. ఎవడి మాట నేను నాకు చేయాలనిపిస్తుంది, నేను చేస్తాను, అంతే. ఏదైనా అంతే, పట్టించుకోవడం అనవసరం. మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనమే భరించాలన్నప్పుడు ఇంకొక సలహా తీసుకోవాల్సిన అవసరం అదే. ఓకే, మన మంచి కోరే వాళ్ళు ఉంటారు, మంచి చెడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర చెప్పి చేయడం అన్నది బెటర్, అంతే తప్ప నా విషయంలో ఏంటంటే అనవసరమైన అందరికీ చెప్పి నువ్వు చేద్దాం అనుకున్నది అది చేయలేకపోయినా జీవితంలో నువ్వు రిగ్రెట్ అయ్యే కన్నా, చేసి దాంట్లో ఓడిపోయినా సరే నేను ప్రయత్నించాను, నా వల్ల కాలేదు, అయినా సరే నేను ప్రయత్నించానని నీకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూడు. ప్రయత్నించి ఓడిపోవడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ప్రయత్నించకుండా జీవితంతో నేను చేద్దాం అనుకుని ఆగిపోయానే, చేద్దాం అనుకున్న ఆగిపోయానన్న బాధపడడం చాలా అది కరెక్ట్ కాదు. ప్రయత్నించు, అవుతుంది, లేకపోతే కాదు. లైఫ్ లాంగ్ నీకంటూ ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఓన్లీ నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నించాను, అవ్వలేదు అన్న హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా. అందుకనే ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర ఉచిత సలహాలు మీరు తీసుకోకండి. మ్యాక్సిమం ఒకరిని అడగండి, మీ పనులు ఏవో మీరే చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ.